నన్ను చేయించు. ఎనిమిది అయిపోయిందిరా. ఈ చెప్పి ఆటలాడుకున్నాను బయటికి వెళ్ళి బ్రష్ చేద్దాం. ఎలాగా తూరేగలు అమ్మడి పడిపోయిందిరా. ఇదేదిరా నువ్వను ఈ తూరేగా అమ్మోయ్ బలి వెళ్ళిపోతుందిరా. ఎక్కడ కొన్నావు ఇది? ఎక్కడ కొనుక్కున్నావు? ఎక్కడ కొన్నావు అది? నిన్నండి ఎంత ఏడిచేడోనండి. గాలిపటాలు కొన్నానండి బాబు. ఒకటి 40 రూపాయలు, చెరోటి 80 రూపాయలు. మా ఓడు వీడు తక్కువడు కదండి. దారం కొనలేదని ఏడ్చేసి కుట్లన్నీ తిప్పించి అక్కడ ఎలుపుల్లో ఉన్నాయి చూశాడు. టీవీలో చూస్తారు కదా దారాలు పెట్టుకుని గాలిపటాలు ఎగరేయడం. ఆ రోల్ కింద ఉంటుంది కదా, అది కావాలన్నాడండి. అది కొనలేదని ఎంతసేపు ఏడ్చాడు, గంట ఏడ్చాడండి. కుట్లన్నీ తిప్పాను. ఏడ్చావు కదా నిన్న, ఏడ్చావా నువ్వు రా? అత్త బాధేసా అయితే అది కొనలేదని చెప్పి ఏడ్చాడు కదా అని కుట్లన్నీ తిప్పానండి. ఆఖరికి ఇదిగోండి ఈ చిన్నవి మామూలుగా ఇంకేంది ఏదో రకంగా ఊరుకోబెడదామని చెప్పి 3 రూపాయలు కొన్నానండి. ఆ గాలిపటాలు గొడవేలేదు, అసలు ఏమైపోయినాయో ఏం లేదు, అడుగుతులేదు అట్లని పక్కన మూలన. ఈ 3 రూపాయలు తూరేగతో తెగ ఆడేసుకుంటున్నారండి బాబా. అసలు ఏమి అర్థం అవ్వరండి అంటే పిల్లల అంతలేటట్టు కొన్నాయి మూలన అడిపోయి. ఆ దారం కోసం ఏడ్చాడు, ఈ తూరే కోసం ఆనందపడిపోయాడు. ఇవే ముందుకొని సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా 80 రూపాయలు ఇంకా నిద్దట్లో తలగడక ఎట్టుకుని మరి పడుకున్నాడు. పొద్దున్న లెగ్గానే డాడీ ఏది ఇది అని చెప్పి తీసుకుని ఆడేసుకున్నాడు. వర్షమేం లేదా? ఏం వర్షమే ఉండదురా. అదిగో వీడికి తెలిసి నీకు వెళ్ళదు ఇంకా మంచు. వర్షం కాదు మంచు. అయ్యి బాబా ఎంత మంచు కురిసేసిందిరా. మంచు అమ్మో పొగ మంచు. 8 అయినా చూడు ఎంత మంచు ఉందో. అలా ఏం కనపడతలేదు బాబా. అయ్యి బాబోయ్ ఎలా ఉందా? మంచు అట్టేసిందిరా. అదిగో చూడు అదంతా మంచు. అదంతా మంచురా. మరి వర్షం అంటున్నావు నువ్వు? తీ నడు వాటర్ తాగు నడు. మంచిలు తాగాలి కదా. ఏంటమ్మా ఏమైంది? ఏంటి ఏమైంది? కాదు మంచిలు తాగితే ఏమవుద్ది? టాయిలెట్ వస్తుందా? మరి ఎలాగని తాగా నీ ఎంకమ్మన్నాడు. ముదరసు తిప్పున తాగాల. టాయిలెట్ రావాలి కదా మరి. నడిచే మంచు లోన్ నడిచేయాలి. ఏంటి ఏం చెప్తా? పెసరట్టు చేసేగా బెస్ట్ చేయరా అంటే ఆటలాడుతున్నావు ఏంట్రా బాబా. ఇప్పుడు తింటారు పెసరట్ట. ఇంకో అన్నయ్య చేసేస్తున్నాడు చూడు. తోమేలు చాలా బాగుంది. ఏంటది? అదేంటి? పరసత్తా. మరి తిని పరసత్తు నీకు ఆడుతుంది. ఆగరబాబు ఎందుకు తినేస్తావా? పరసత్తు తినే. ఈ బాబు ఆడిన మొగ్గలే వేస్తున్నాడు రా ఆయన. పిల్లి మొగ్గల కుదురు కుమ్మరం లేడు అలా. ఏంటి ఏంటి ఇదిగో అవి ఇది చాలా విచిత్రంగా ఉందండి. పువ్వులోంచి మళ్ళీ పువ్వు ఇంకోటి వచ్చింది. భలే ఉందండి వెరైటీగా. కవల పిల్లల్లాగా కవల పూలు అమ్మటి. ఆడికంటే ఏం కాదు. ఆడికి వెళ్తలేదా? మధ్యలో ఆగిపోయింది. గట్టిగా నొక్కోదులు రా. ఆకులు పీక్కుంటున్నావు ఆదిమానవుడా. ఆకులు పీక్కుంటున్నావు ఆదిమానవుడా.
కేరళ అభిమానుడు, జర్మనీ అభిమానుడు. మనం తినవా నువ్వు? ఎరా ఆకలి ఎత్తలేదు ఇంకా? ఆకలి ఎత్తలేదా? ఇది ఈ ఏరా కుమార్గా నీకు ఆకలి ఎట్లేదా? ఇది మీకు ఆకలి ఎందుకు వస్తుంది మీకు? ఏ పోద్రా బాబు ఇసిరేస్తాను ఇంకా. ఏ నీడ కూర్చోవాలిగా, అక్కడ కూర్చో, అమ్మోళ్ళు కూర్చో నీడకి వెళ్ళి అక్కడ కూర్చో, దగ్గరగా అక్కడ కూర్చో. అది ఏ రెడ్ బస్సు ఆడు గొడవలేదు ఇంకా. ఆడు ఇంకా ఆకులతో ఆడుకుంటాడు ఆడు అది పిచ్చాడికి బొమ్మలతో ఆడాడు. ఇటుకులు అవి ఇప్పుడు దాన్ని నూరతాడు అన్నమాట. పిచ్చి కుదిరిపోయింది అడిగి. ఏంట్రా అంటున్నాడా? ఏంటిరా ఏంటిది ఏంటి ఎంతనా? ఎంతయా? ఏంటంటే నువ్వు దుమ్ము అయి తింటాయా కుక్కలా? అప్పుడు తింటాయి కుక్క పిల్లలు. ఏం తింటాయి అది? ఏంటి ఏంటి మొక్కలా? మొక్కలు తింటాయా కుక్కలు? బిస్కెట్లు ఏది తింటాయి? లేవా లేగు అన్నం తినేసి పడుకుందాం. 1 గంట అయిపోతుందా? పిల్లలకి అన్నమే పెట్టి మా ఇటు వచ్చాడు. అరా పో తినేద్దామా? అభిని కాకేసుకుని వెళ్ళి మంచి తాత ముందు ఎత్త నాకు బాగుంది, చాలా బాగుంది. అది నీకే, ఇది పొడి నీకే. మిర్చిది నీకు వద్దురా, మరి ఏం కావాలరా నీకు? మంచిలోనా ఎత్త నాకు కూర నిందు చూస్తున్నా. హై చిక్కుడుగా ఏపుడు, నాటు చిక్కుడుగా ఏపుడు చూద్ది నాకు చూద్ది. పప్పు చారు, పెరిగి పాలు, ఈ పాలు ఈ పెరిగి గడ్డ పెరిగి వన్నం మిత్రి ఏ చూస్తాను రా బాబా, అది చూస్తాడంటా బాబా. అది చూసావా? సర్లేదా తినేద్దాడు బాబు, తినేద్దాడు. టీవీ పెట్టినా నాడు నా డోరేసి బయటకి ఎట్టే రే బాల్ తెచ్చే, బయట వదలక పట్టుపోతారు. బాల్ తెచ్చి లోన్ ఎట్టాల దా. పెట్టా వచ్చి నువ్వు రావా? అభిని కేకేసుకొస్తావా? కేకే పోతున్నా అమ్మ డాడీ కేకెత్తాను. కేకెళ్ళి వెళ్ళు వెళ్ళు పోతుంది కదా అను. ఇక్కడి నుంచే వెళ్ళా బాబా కేకేసుకురా వాళ్ళ ఇంటికి వెళ్ళా. వెళ్ళు ఇల్లు కేకే మా కుమార్గడ ఇంటికాడ ఉన్నాడు. ఇల్లు వెళ్ళరా బేగ వెళ్ళి పరిగెట్టు, త్వరగా వచ్చి మనం ఆకలేత్తని పోతున్నారా అను. లేడా మరి వెళ్ళిపోతున్నా అక్కడికి నువ్వు వెళ్ళరా. వాళ్ళ ఇంటికాడ అడుగు, ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇది. కేకే అభియాని పోతున్నా ఎదురుగానే రండి. అన్నం తిన్నాక ఆడుకోవాలి. ఇద్దరు అయ్యో మొబ్బలి పడి పడిపెట్టు. ఎందుకురా బాబా నాడు తగిలిందా? అమ్మతాస్తుంది. అయ్యి బాబో పర్లేదులే, మన టీవీకి గార్డ్ వేయించాను కదా, పర్లేదు ఆడుకో. అది పాడుకో ఎప్పుడో అయిపోతుంది దాని పని. బొమ్చికి బొమ్మ అయిపోతుంది అలాగా. అమ్మతాది ఫుట్బాల్ ప్లేయర్ అయిపోతారు నువ్వా? భలే తంటున్నావు బాల్నా బాలా దా తన్ను ఎలాగా? అమ్మా ఏం తన్నేడ్రా బోలా. చూడ బీరో కింద దూరేసింది. ఇక్కడ ఉన్న మంచం మీద ఉందా? మళ్ళీ ఇంకొకటే ఆట, ఇంక ఇవాళ ఆటే ఆట. డిషా అమ్మ తాసది. ఎలా ఎక్కడ నేర్చుకున్నారు ఇదా? ఎక్కడ నేర్చుకున్నా ఫుట్బాల్? ఫుట్బాల్ నీకే వచ్చా? స్కూల్లో నేర్చుకున్నావా? ఓయ్
ఏంట్రా అయ్యి బాబా పడిపోయాడమ్మో మొదలెట్టాడమ్మో. ఏంటది చెప్పి ఏంటి చెప్తే ఇస్తాను. ఏం కావాలి నీకు? అప్పలా ఇప్పుడు ఏం కావాలి నీకు? అదే నేనేమివ్వాలి నీకు ఇప్పుడు? డబ్బులా? డబ్బులు చెట్లు ఎక్కేస్తున్నాయండి. వెళ్ళరా అయితే ఇస్తాను. ఇగో వెళ్ళరా వచ్చావా? డబ్బులకి ఇబ్బులే అతను బా లేవు లేవు డబ్బులే లేవు. అదో తాతనాడికి ఇస్తాడు. కుట్టుకడ పప్పలండ డబ్బు వచ్చేద్దా డబ్బు వచ్చేద్దరా వద్దంట్లే. హీరా ఎదురా ఏం కావాలి చెప్పు. ఇప్పుడు అయ్యే కుట్టుకడియే కురుకురే కొట్టేద్దు మీ అమ్మ ఇస్తాను డబ్బులు. ఎండాడు చేస్తాడు నువ్వురా వెళ్ళు తెచ్చేసుకో. ఇప్పుడే దొల్లేసాడు పోనని ఇచ్చాను. మళ్ళీ నువ్వు వద్దంటే ఇంక మొత్తం ఇంకా పూట ఎడతాడు. నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తున్నావు? మరి ఏం చేయాలి? సార్ అలవాటు చేసి ఉన్నాయి అన్నాడు. నా దగ్గర లేవంటాడు. మా ఆవిడ పిల్లలకి తినడానికి పాపం సెలవులు కదండి ఏ ఒకటి అడుగుతున్నారు పాపం. జంతుకులు సున్నులు చేస్తానని చెప్పి ఆడించుకురమ్మంది. ఇంక ఈ బాస్కెట్ బ్యాగ్లో ఎట్టిందని బియ్యం మిల్లికడికి వెళ్ళి ఆడించుకొచ్చేయమనుకోండి రేపు చేసుకుంటుంది తాయితీ కానీ. ఎలా కవర్లో కవర్ బాగుంది కింద చూడు ముడ్డు కింద ఎలా పట్టుకెళ్తా. ఇదిగో చాలా నెంబర్ 1 సంచులు ఇచ్చే కవర్లు. ఇదిగో ఎంత సిల్లు ఉందా అలా అందులో బొక్కలోంచి వచ్చేస్తున్నాయి మినువులన్నీ. ఆయన నవ్వుతున్నాడు అతను. ఇదే బాబు ఇలాంటి సంచి తెచ్చుకున్న కవర్ అని చూడు కాలితే. పింక్ కలర్ కవర్ ఇచ్చావు కదా పెట్టాడు. ఇంకో కవర్ వేసి ఇట్టాడులే. టైం నైట్ పావు తక్కువ 7 అయిందండి. కోడిగుడ్డిగులు పొద్దుటి సారీ అండి. ఇంకా భోజనం కంప్లీట్ చేయడమే నైట్ డిన్నర్. మీరు అన్నం తిన్నారా ఇద్దరునా? ఓకే 3 తిన్నావా? ఏం తిన్నావు? 3 బొమ్మ. ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రంగా పెందలకాడ అన్నం తినేస్తే ఆరోగ్యమే ఆరోగ్యం అండి.